ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నారో అప్పటి నుంచి ఒక అబద్ధం ఆడలేదు, ఒకరిని మోహపు చూపుతో చూడలేదు, నరదృష్టి అని చాలా మాట్లాడతారు కదా బైబిల్లో. సో అట్లాంటివి ఏవి చేయలేదంటారా అసలు మీరు? నేను 16 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నాను. చాలా గొప్ప పని చేశావు. అసలు పాపాలన్నీ బాప్తిసం తీసుకున్న తర్వాత చేశా. ఏమిటండి మీరు మాట్లాడేది? పాపాలన్నీ బాప్తిసం తీసుకున్న తర్వాత చేశా. డ్రగ్స్, కొకైన్, హెరాయిన్, గంజాయి, మందు, స్మోకింగ్, గబార్, అమ్మాయిలతో తిరగటం, ఇవన్నీ బాప్తిసం తీసుకున్న తర్వాత చేశా. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. మీరే చెప్పండి, మీరు పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా? ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానని అనుకుంటున్నాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఖచ్చితంగా పరలోకానికి వెళ్తానని అనుకుంటున్నాను. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. గతంలో ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినట్టే మరలా ఇప్పుడు నా మీద జరుగుతుంది. బొంగేం కాదు, అది కంటిన్యూస్ గా ఒక వర్గానికి చెందిన వాళ్ళ మీదనే, అది కూడా స్వార్థికుల మీదనే జరగటం అనేది చాలా బాధాకరం నేను అంటాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. పాడేరులో కడప పాస్టర్ పై దాడి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన డ్రామాగా నిర్ధారించారు. పాస్టర్ అభినయ్ దర్శన్ తో పాటు 6 కలిసి డ్రామా ఆడినట్లు తేల్చారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? అల్లూరు ఎస్పీ దర్యాప్తులో పాస్టర్ డ్రామా బట్టబయలైంది. ఓ నిందితుడి భార్య సోషల్ మీడియా ఖాతా ద్వారా పోలీసులు ఆధారాలు సేకరించారు. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే క్రేన్ తో కొండను దోవిన మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకొస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడుద్ది. లోపల మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీర్ బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2 3 ఎత్తకండి, ఎందుకంటే పొడవాలి కదా. ఓన్లీ వన్స్ ఫసక్. వాసు మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్ అంటే బైక్లో వెళ్ళి నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ బాబు, అది అడుగు. ఇదేంటిది? మీకు 2 కుట్లు వేస్తారు, నడుస్తారా మీరు? 2 కుట్లు వేపిస్తారు, నడుస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు? స్క్రిప్ట్ ప్రకారం జరిగిన హై డ్రామాగా తేల్చేసిన పోలీసులు తిరిగి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా అభినయ్ దర్శనే అని గుర్తించారు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్. ఇవన్నీ ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలా? దీంతో ప్రధాన నిందితుడు అభినయ్ దర్శన్ తో పాటు అటాక్ డ్రామాలో కీ రోల్ ప్లే చేసిన కిరణ్, మహేష్ బాబు, సుదర్శన్, బెన్హర్, వసంత్ కుమార్, ప్రేమ్ కుమార్, సత్యరాజ్, ఇంద్రకుమార్ అనే 8 మందిని నిందితులుగా గుర్తించారు. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్లాన్ ఉందా? అటాక్ డ్రామాలో తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో ఆరాధిస్తున్నారు పోలీసులు. నేనేనా? అదేంటో మరి. మొదలుగా సాక్షి మాత్రమే వెళ్ళింది. సాక్షికి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఫస్ట్ ఈ అభినయ్ దర్శన్ హాస్పిటల్లో ఉండి. వైసీపీ అనుకూల మీడియా కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది, వాస్తవాలు తెలుసుకోకుండా. నా దందా అంతా ఎందుకంటే మళ్ళీ విగ్ అంట, అది ఒరిజినల్ జుట్టు కాదు, విగ్గు.
మళ్ళీ విగ్గు చెదిరిపోద్ది కదా. అంత లాక్కెళ్ళి అంత పీక్కెళ్ళి అంత దాడి చేసినా సరే విగ్గు మాత్రం చెక్కు చెదరలా, అలాగే ఉంది.